హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనము ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎక్కువ రిటర్న్స్ ఎలా సంపాదించాలి, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ని కరెక్ట్గా ఎలా ఇన్వెస్ట్ చేయాలని నిన్న నేను మీకు జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. సో టుడే దానికి కంటిన్యూషన్గా యాక్చువల్లీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే ముందు ఇన్ఫ్లేషన్ అనే పదం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల అంటే సపోజ్ ఈ ఇయర్ 10 lakhs కార్ ఉంటే అది నెక్స్ట్ ఇయర్ 11 lakhs కార్ అవుతుంది. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఇయర్ 1 lakh ఉంటే నెక్స్ట్ ఇయర్ 1,10,000 అవుతుంది. సపోజ్ హాస్పిటల్ ఫీ ఇయర్ 1 lakh ఉంటే నెక్స్ట్ ఇయర్ 1,10,000 అవుతుంది. దీన్ని ఇన్ఫ్లేషన్ అంటాం, అంటే ధరలు పెరుగుతుంటాయి. దీన్ని ఇంకొక పదం కూడా అంటాం, మనీ వాల్యూ డిక్రీస్, అంటే మనీ వాల్యూ తగ్గిపోవడం అంటాం. దీనికోసం మనం ఏం చేయాలంటే, మన దగ్గర అమౌంట్ ఉంటే సపోజ్ 1 lakh ఉంటే 1 lakhని ఈ 10% కన్నా ఎక్కువ రిటర్న్ వచ్చే దగ్గర ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన రూపీ వాల్యూ, మన దగ్గర ఉన్న మనీ వాల్యూ తగ్గదు. సో దీనికోసమని నేను మీకు ఇన్ఫ్లేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.